ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే, ఆయన స్థాయిని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంటే ఆయన్ని ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేలాగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన చేతనైతే అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందో ఒక్కసారి ఆయన చూడాల్సింది కానీ మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద ప్రశ్నించి చూడు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏ పార్టీతో కూడా తెలియజేస్తాం. లేదనుకుంటే ఆదోనిలో ఒక మీటింగ్ పెట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ప్రశ్నించమనండి. మా జనసేన నాయకులకు ఆయన సమాధానము, జనసేన పార్టీ స్థాయి, కళ్యాణ్ గారి స్థాయి ఏమో కూడా తెలియజేస్తూ ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయనే ప్రశ్నలు, ఆయనే సమాధానాలు, ఒక వెకిల్ నవ్వులు నవ్వుకుంటా ప్రెస్ మీట్లు చెప్తుంటే ప్రజలు దాన్ని హర్షించరు. ఇంకా అధపాదాలనికి మీరు వెళ్ళిపోతారని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ రోజు రాక్షస పాలనలో ప్రతి ఒక్కరు కూడా రాక్షసానందం పొందారు. వాళ్ళ నాయకుడు అభిమతం మేరకు వారు పవన్ కళ్యాణ్ గారిని నిందించి పదవులను వాళ్ళు చేపట్టారు. ఈరోజు వాళ్ళ కాలం చెల్లింది. ఏదైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయో దాని ప్రకారం ఇక్కడ మేము కేసు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా పోసాని కృష్ణమూర్తికి తీసుకురావడం జరిగింది. ఈ అందరూ కర్నూలు జిల్లాల అభిమానులందరూ కూడా, జనసేన పార్టీ అభిమానులందరూ కూడా చాలా సంతోషించారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి రావాలా, రాజకీయాలు హుందాగా నడపాలా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండాలని దానికి ఇది ఒక గుణపాఠం. యథా రాజా తదా ప్రజ. నాయకులు ఎట్లుంటారో వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అదే విధంగా ఉంటారు. అది చిన్న కేసు అనుకుంటే ఒక్కసారి పోసాని కృష్ణమూర్తిని మాట్లాడిన మాటలు అవి గాన మీకు ఆక్షేపంగా లేకుంటే అవే మాటలు మీ విషయంలో మాట్లాడితే మీరు దాన్ని సహిస్తారా అని ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఏదైతే పోసాని మురళి మాట్లాడినాడో ఆ మాటలు మా జన సైనికులు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడితే మీరు సహిస్తారా అని కూడా జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయం చేయడానికి కర్నూలు పార్లమెంట్లోని ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారి నాయకత్వంలో ఈరోజు సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గంలోని మండల నాయకులు అలాగే పట్టణ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులకు అందరూ కూడా ఆహ్వానాన్ని పలకడానికి కర్నూలు నుంచి నేను రావడం జరిగింది. అందరికి కూడా ఆయన ఆహ్వానం పలకాలని మాకు సూచించడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏర్పాట్లు చేసుకోవాలనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకొని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చింతా సురేష్ బాబు, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్. ఇప్పుడు అదే నేను